Madhigas are 90% of the population. They don't want equality. నేనేమన్నంటే సార్ ఇంటెలెక్చువల్, సార్ హ్యాస్ ట్రమెండస్ నాలెడ్జ్. దోస్ హూ ఇస్ హ్యావింగ్ ట్రమెండస్ నాలెడ్జ్ ఆల్సో కమిటింగ్ మిస్టేక్ ఇస్ క్రైమ్. ఇంత పెద్ద ప్రొఫెసర్ అయి ఉండి చదువుకోని ఉండి మాదిగ 90% ఉందని మాట్లాడుతుండే. మీరంతా ప్రొఫెసర్లు సార్. వి రెస్పెక్ట్ యూ, వి సల్యూట్ యూ. బట్ ఈవెన్ దో ఇఫ్ యూ కమిట్ లైక్ దిస్ మిస్టేక్, వాట్ ఇట్ షోస్? హౌ యు ఆర్ బ్లేమింగ్ మాలాస్? మందకృష్ణనే 80% ఉందంటే ఈయన 90% ఉందంటున్నాడు. ఈయన ఇదేమి ఉన్న గౌరవాన్ని తీస్తారు కదా మీరు. మీకున్న గౌరవాన్ని ఎందుకు కూడా కొట్టుకుంటారు నాకేం అర్థం కాలేదు. ఇప్పుడే ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ చూడాలని. రాజ్యాంగంలో మాదిగల అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? రాజ్యాంగంలో వాళ్ళకి హక్కులు ఇచ్చిండు, రిజర్వేషన్లు సపరేట్ ఇచ్చిండు, హక్కులు సపరేట్ ఇచ్చిండు, అభివృద్ధికి కావలసినటువంటి అంశాలు మూల సూత్రాలు తీసుకొచ్చి ప్రియాంబుల్లో పెట్టిండు. దాన్ని ఒక్కసారి ఇంప్లిమెంట్ చేస్తే ఈ టైంకి ఎప్పుడో మాదిగల అభివృద్ధి అయిపోవాలి. ఇలాంటి మందకృష్ణ వాళ్ళ అసలు నుండి పగలు ప్రతీకాలతో రగిలిపోతా ఉన్నారు. నేను ఏమంటానంటే 1,00,000 డప్పులు కాదు, 1,00,000 డప్పులు కొడితే ఏమొస్తుంది అంటున్నా. రాజ్యాంగంలో ఈ డప్పుల సౌండ్ కు పదాలు మారతాయా? ఏం జరుగుతుంది అంటున్నా.